ఒక చిరు సత్కారం శ్రీమతి పద్మ గారిని నిర్వహించవలసిందిగా కోరుతున్నాము. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆ తరువాత అంత ప్రముఖ స్థానం ఇచ్చింది అతిథికి మాత్రమే. అతిథి అనగానే అర్థం తిథి నియమం లేకుండా వచ్చేవారు అని. ఈ అతిథి దేవోభవ అన్నది ఆర్యోక్తి. అతిథిని దైవంగా భావించి గౌరవించి సత్కరించడం భారతీయ సంస్కృతిలో భాగం. ఈనాటి మన వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ చంద్రబోస్ గారిని సన్మాన కార్యక్రమానికి మనం ఇప్పుడు జరుపుకుంటున్నాం. శుభకరం మంగళకరం అయిన తిలకధారణతో సన్మాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టవలసినదిగా మన ట్రెజరర్ శ్రీ శ్రీనివాసరెడ్డి గారిని కోరుతున్నాము. ఈ శుభ సమయానికి గాను సంగీత వాయిద్యాలు కూడా ఉంటే వీరుల విందుగా ఉంటుంది కదా. స్నేహ సౌహార్దతకు చలువదనానికి సంకేతం అయిన చందనాన్ని అలది పన్నీరు జనులతో సత్కరించవలసినదిగా మన జాయింట్ సెక్రటరీ శ్రీ నరసింహారావు గారిని కోరుతున్నాము. ఇది మా విజయరత్న ఆనవాయితీగా జరుపుకుంటున్నాం. ప్రతి వార్షికోత్సవానికి మన అతిథిని ఒక చిన్న చిరు సత్కారంతో సన్మానించడం, చంద్రుడికి ఒక నూలు పోగులాగా మా వంతుగా మేము నిర్వర్తించడం ఇది మా బాధ్యతగా చేస్తున్నాము. నిత్యం సాహితీ కళామ తల్లికి తన పాటలతో కొత్త పట్టములు చుట్టే ఈ సృజనశీలిని దుశ్శాల్వతో సత్కరించవలసినదిగా సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ శ్రీ విజయసేనారెడ్డి గారిని కోరుతున్నాము. అందరూ తమ కరకాల ధ్వనులతో ఈ సభను మరింత ఉత్సాహాన్ని చేకూర్చగలరు. తెలుగు భారతీసిగా మందారమై విరిసే ఈ సహజ రచయితను పుష్పమాలాకృతిని చేయవలసినదిగా ప్రెసిడెంట్ శ్రీ నరేంద్రనాథ్ గారిని కోరుతున్నాము. సార్, మీ రాకతో కలకలలాడింది ఈ వేదిక. మా విజయరత్న విద్యార్థులకు ఈ క్షణం ఎప్పటికీ వారి జీవితాల్లో మర్చిపోలేని ఒక అపురూప కానుక. మా పాఠశాల యాజమాన్య తరఫున స్వీకరించండి ఈ అభినందన చిరు జ్ఞాపిక. అందరూ శ్రీ చంద్రబాబు గారిని జ్ఞాపికను అందజేయాల్సిందిగా మన డైరెక్టర్స్ అందరినీ కోరుతున్నాం. మా సత్కారాన్ని స్వీకరించేందుకు గాను కృతజ్ఞతలమండి. దాంట్లో ఎదుగుతాం, మనం దాంతోనే బాటే ఉంటాం. కానీ
మన భాష ఉన్నట్టు ప్రపంచంలో కొన్ని దేశాల వారికి, కొన్ని భాషల వారికి తెలియదు. మొట్టమొదటిసారికి భాషకు గుర్తింపు, భాషకు గౌరవం వచ్చిన సందర్భం ఈ పాట తీసుకొచ్చింది. ఆ పాటలో భాగస్వామిని, ఆ పాటలో భావస్వామిని, ఆ పాటలో రాగస్వామిని అయినందుకు ఇంతకంటే నా జన్మ చరితార్థం అయ్యే సంఘటన మరొకటి ఏముంటుంది? ఈ సందర్భంగా అన్ని విషయాలు, అన్ని సంగతులు నాటు పాట గురించే కాకుండా మరొక్కసారి మీ అందరి కోసం మన టీచర్స్ మన ఎవరో అడిగారు, నాతో పాటు కూర్చున్న వాళ్ళే మన డైరెక్టర్స్లో ఒకరు అడిగారు, మీ జీవితంలో మీకు బాగా పేరు తెచ్చిన పాట, మీకు బాగా నచ్చిన పాట, ఇన్ని వేల పాటలు రాస్తారు కదా, మీకు బాగా నచ్చిన పాట ఏంటంటే ఒక్కసారి ఆలోచించుకొని, అన్ని పాటలు బాగా నచ్చుతాయి, అన్ని పాటలు నచ్చితేనే నేను రాస్తాను, కానీ ప్రజాదరణ పరంగా నాకు అత్యంత పేరు, అత్యంత గౌరవం తీసుకొచ్చిన పాట మాత్రం ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చిత్రంలోని మౌనంగానే పాటే. అదే నా పాట ప్రథమ స్థానంలో ఉంటుంది. నా పేరు చెబితే ఆ పాట గుర్తొస్తుంది, ఆ పాట గుర్తొస్తే నా పేరు చెబుతారు. అలా నా పాటకు నాకు ఒక అవినాభావ సంబంధం ఏర్పరిచిన పాట మౌనంగానే ఎదగమని పాట చెప్తూ, ఆ పాటలోని కొన్ని పంక్తులు విజయరత్న విద్యార్థుల కోసం, తల్లిదండ్రుల కోసం. చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో, మార్చలేనిదేదీ లేదని గమనించుకో, చేతి గీత మార్చగా పిడికిలే బిగించరా, మారిపోని కథలే లేవని గుర్తుంచుకో, తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాతని నువ్వే రాయాలి, నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదిల్చగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరయించగా, నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి, అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది, అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. చాలా పాటలకు, నేను రాసిన పాటలకు పురస్కారాలు వచ్చాయి. ప్రభుత్వం కానీ ప్రైవేట్ సంస్థలు కానీ పురస్కారాలు ఇచ్చాయి. కానీ ఈ పాటకు ఏ సంస్థ, ఏ ప్రభుత్వం ఎలాంటి పురస్కారాన్ని ఇవ్వలేదు. కానీ పురస్కారాలకు మించిన అరుదైన గౌరవం లభించిన సంఘటన ఒకటి జరిగింది. వనస్థలిపురంలో బ్లైండ్ స్కూల్ ఉంటుంది, అంధుల పాఠశాల. ఆ పాఠశాలలోని పిల్లలు పొద్దున్నే లేచి తమ దినచర్య ప్రారంభించడానికి ముందు ఈ పాటను తమ ప్రార్థనా గీతంగా ఆలపిస్తారు. పాట ప్రార్థనా గీతంగా అవడం రచయితకు అంతకంటే, రచయిత జీవితాన్ని అంతకంటే చరితార్థం చేసే సంఘటన ఏముంటుంది? ఈ పాట నాకు రాయడానికి అవకాశం ఇచ్చిన కీరవాణి గారికి, బెల్లంకొండ సురేష్ గారికి, గోపాల్ రెడ్డి గారికి ప్రతి సందర్భంలోనూ, ప్రతి సభలోనూ వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియచేస్తూనే ఉంటాను. అట్లాగే విజయరత్న విద్యార్థుల కోసం ఇంకొక పాట పాడి నా ప్రసంగాన్ని ముగించబోతున్నాను. ఆ పాట నా జీవితంలో నేను చదువుకునేప్పుడు, పాట రాయడానికి నేను పూనుకుంటున్నప్పుడు, పాట రాసే అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు నాకెదురైన సంఘటనలన్నీ కూడా ప్రోగు చేసి క్రోడీకరించి ఒక పాట రాశాను. అది సినిమాలో పెట్టాను. తర్వాత బడ్జెట్ పద్మనాభం అనే సినిమాలో ఆ పాట వచ్చింది. ఆ పాట నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపన్ నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి, అను నిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి, ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, బలము నువ్వే, బలగం నువ్వే, ఆట నీదే,
గెలుపు నీదే, నారు నువ్వే నీరు నువ్వే, కోత నీకే పైరు నీకే, నింగిలోనా తెల్ల మేఘం నల్లబడితేనే జల్లులు కురిసేను, చెట్టు పైన పూలు మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేను, ఒక ఉదయం ముందర చీకట్లు విజయం ముందర ఇక్కట్లు, రావడమన్నది మామూలు ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, పంటూ నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏదైనా ఏమైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. ఇలా నా 30 ఏళ్ల ప్రయాణం, నా 30 ఏళ్ల సాహితీ ప్రస్థానంలోని ముఖ్యమైన సంఘటనలోని విషయాలన్నీ కూడా మీ పిల్లల కోసం, మీకోసం ఇలా వెలిబుచ్చే అవకాశం నాకు ఇచ్చినందుకు విజయరత్న యాజమాన్యానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సామాన్య కుటుంబంలో, అతి సామాన్య కుటుంబంలో, అత్యంత కుగ్రామంలో పుట్టిన నేను ఆస్కార్ వేదిక వెళ్ళే వరకు అవకాశం నాకు వచ్చింది. అలాగే మీరు కూడా ఎన్నో విజయ శిఖరాలు మీరు చేరుకోవాలని, మీరు విజయ శిఖరాలు అందుకోవాలని, ఆస్కార్లే కాదు నోబెల్ బహుమతి పొందే ప్రతిభను మీరు పెంపొందించుకొని మీ జీవితంలో అత్యున్నత స్థాయికి, అత్యున్నతమైన ఎత్తులకు ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, చిన్నపిల్లలందరినీ కూడా ఆశీర్వదిస్తూ, మరొక్కసారి ఇక్కడ ప్రసంగించే అవకాశం నాకు కలిగించిన విజయరత్న యాజమాన్యానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మీ అందరి ప్రేమతో మీ చంద్రబోస్. Thank you, sir. Thank you very much for sharing many points with us. Thank you once again. I think the prestigious Oscar recipient Sri Chandrabose Garu deserves a standing ovation from all of us. Big round of applause with standing ovation. ప్రఖ్యాతిగాంచినటువంటి సాహిత్యము సంగీతముతో రాళ్ళు కరుగుతాయన్నటువంటి మాట ఎంత వాస్తవమో, అటువంటి ఒక సాహిత్యము సంగీతాన్ని రెండింటిని మేళవించి తెలుగు భాషకి ఖ్యాతిని యావత్ ప్రపంచం తెలియజేసినటువంటి సార్ చంద్రబోస్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సార్ మీ మీద ఒక చిన్న కథ సార్. సాహిత్య కళాధారణ, సాహిత్య మకుట మహారాజా, మరువలేని సాహిత్య సరాగాల సరిగమల సరస్వతి పుత్రుడవై, తెలుగు పదాల పాటలకు వెన్నె తెచ్చిన చంద్రుడవై, తెలుగు తల్లి ఖ్యాతిని గగనశీలపై ప్రపంచానికి తెలిసేలా చాటి చెప్పిన సాహిత్య చరిత్ర సృష్టికర్త, సాహిత్య వర్ణమాలను వరముగా పొందిన సాహిత్య వేదికపై ఆ స్పష్టమైన అనర్ఘల అతియోశక్తి గల పదాల సాహిత్య గేయాన్ని రచించిన గార్గేయుడవు, మీకు రసరాగాలను సైతము రమ్యముగా రచింపగల మీకు సాహిత్య రారాజును, మీకు ఈ ప్రతి పాటలో సాహిత్యాన్ని సిరులను పొదిగించి మలిచినటువంటి సాహిత్య శిల్పి చక్రవర్తి సార్ మీరు. అటువంటి ఒక గొప్ప కళాకారులుగా ఈ యొక్క తెలుగు భాష ఖ్యాతిని తెలియజేసినందుకు మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ధన్యవాదములు. ఒక్కసారి సార్కి ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా అందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రజలందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ.